అందరికీ వందనాలు. ఉదయకాల సమయంలో దేవుని వాక్యం చదువుకుందాం. యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. దొంగతనమును హత్యను నాశనము చేయుటకు వచ్చును గాని మరి దేనికిని రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, ఇక్కడ నాశనం చేసేటువంటి వాడు, దోచుకునేటువంటి వాడు ఒక వ్యక్తి ఉన్నాడు. ఒక వ్యక్తి సమృద్ధి జీవాన్ని ఇచ్చేటువంటి వాడు ఉన్నాడు. ఈరోజు మనం ఎవరిని ఆశ్రయిద్దాం, ఎవరి ఎద్దుకు మనం వెళదాం, ఏ మార్గంలో మనం నడువుద్దాం అనేది మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఆదాము అవ్వల దగ్గరికి అపవాది వచ్చి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి భక్తిని, విధేయతను ఇవన్నీ కూడా పాడయ్యేటట్టు చేశాడు. నాశనంలోకి, శాపంలోకి, మరణంలోకి తీసుకొని పోయాడు. అయితే యేసుక్రీస్తు ప్రభు ఎందుకు వచ్చాడంటే మనకు సమృద్ధి జీవాన్ని ఇవ్వటానికి వచ్చాడు. ప్రతి మనిషి పాపము చేత, అపరాధముల చేత చచ్చినటువంటి వారుగా ఉన్నారు. ఈరోజు మనకు ఏం కావాలి? జీవం కావాలి, సమృద్ధి జీవం కావాలి, నిత్య జీవం అనేటువంటిది కావాలి. అది ఎవరి దగ్గర దొరుకుతుంది? అది ప్రభు అయిన యేసుక్రీస్తునందు దొరుకుతాం. ఎందుకంటే ఆయన యందు విశ్వాసం ఉంచే ప్రతి వారు కూడా నశింపక నిత్య జీవాన్ని పొందుతారు. కనుక సమృద్ధి జీవం, పరిశుద్ధ గ్రంథంలో దేవుణ్ణి ఆశ్రయించినటువంటి వాళ్ళు ఇలాంటి సమృద్ధిని, ఆత్మీయతని, సంతోషాన్ని అనుభవించారు. ఈరోజు దేవుని నమ్మిన బిడ్డలు అదే అనుభవిస్తున్నారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు రాకకి అనేకమైన కారణాలు ఉన్నాయి. నశించిన దాన్ని వెదకి రక్షించడానికి మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. పాపులను రక్షించుటకి ఈ లోకానికి వచ్చాడు. అయితే ఇక్కడ సమృద్ధి జీవం ఇవ్వటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. కనుక క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, ఆయనను ఆశ్రయించి విశ్వసించి సమృద్ధి అయినటువంటి జీవంలో విశ్వాస జీవితాన్ని కొనసాగించుటకు సిద్ధపడదాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును కాక. ఆమేన్. అందరికీ వందనాలు.